ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి వారి ఆలయంలో ఆదివారం నుంచి ప్రారంభమైన శ్రీ కామాక్షితాయి హోమోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. నిత్యం జరగనున్న ఈ హోమోత్సవాన్ని ఆదివారం నాడు ప్రారంభించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటి రోజున 2 భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఒక్కో జంటకు 2,116 రూపాయలు చెల్లించి హోమాల్లో పాల్గొనవచ్చని ఈవో శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భక్తులు చెల్లించిన డబ్బులతోనే హోమానికి అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయానికి చెందిన వేద పండితులు హోతలుగా హోమం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చిన భక్తులకు హోమం పూర్తయిన అనంతరం హోమగుండం నుంచి తీసిన విభూతిని ప్రసాదంగా అందజేశారు. అమ్మవారు స్వామివారు ఇప్పుడు గణపతి పూజని పంపించున్నావా అమ్మని తాగించుకోరండి, అమ్మవారిని తాగించుకోరండి. అమ్మ రాజు పోయాడా నాకేం పోయాడా సార్ అమ్మవారు పేరండి, అమ్మ పోయినండి, అమ్మవారు మీరు పేరండి పేరండి. ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా భక్తులు పాల్గొనవచ్చు. ఈ హోమం ప్రతినిత్యం కూడా ఉంటుంది కావున భక్తులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అయిపోయినాయా ఉన్నాయా వేరే సిబ్బందిని అడిగినా జరిగింది అయిపోయా ఉన్నాయి.
నీళ్ళు తాకండి. అందరికీ నమస్కారం. ఈరోజు దొన్నవాడ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి దేవస్థానం నందు నిత్యహోమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిత్యహోమం కార్యక్రమం ఏంటంటే సంవత్సరం పొడవునా ప్రతిరోజు జరుగుతుంది. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి ఆశీస్సులతో ఎమ్మెల్యే ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులు ప్రతిరోజు ముగ్గురికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఒక్కొక్క జంటకి 2116 టికెట్లు పెట్టడం జరిగింది. మొత్తం సామాన్లంతా కూడా దేవస్థానం సప్లై చేసి నిత్య హోమం జరుగుతుంది. కావున భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా మండి నరసారెడ్డి దావముడు వారు ఆయన అమ్మవారి భక్తులు సుమారు 10 లక్షల రూపాయలు బంగారు ఆభరణం అమ్మవారికి చదివించడం జరిగింది. వారికి మా ట్రస్ట్ బోర్డు తరఫున మరియు యువ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.